దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిన్న కవితను ఈడీ అధికారులు అదేవిధంగా ఐటీ అధికారులు సుదీర్ఘంగా ఆమెను విచారించి ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేసి నిన్న ఢిల్లీకి పంపించారు. మొత్తంగా చూసుకుంటే 4 గంటల పాటు ఆమెను విచారించిన తర్వాతే ఆమె సరిగ్గా స్పందించలేదనో రకరకాల రీజన్తో ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. అయితే ఈ రోజు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కోర్టు మరి ఏం చెప్పిందో ఏదో చూడాలి. మరి బెయిల్ ఇస్తుందా లేకపోతే రిమాండ్కి ఇస్తుందా ఏంటనేది చూడాలి. రైట్. గతంలో సుప్రీంకోర్టులు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక కేసును కూడా వీళ్ళు దీనికి సంబంధించినటువంటి ఫైల్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటే కేటీఆర్ కావచ్చు వీళ్ళు. సో దీనికి సంబంధించి కూడా అరెస్ట్ చేయొద్దు ఎక్కడా కూడా అన్నట్టుగా చెప్పారు. ఈ అంశం కోర్టులో ఉన్నప్పుడు మీరు ఎట్లా తీసుకెళ్తారంటూ కూడా నిన్న కేటీఆర్ మాట్లాడడం జరిగింది. చూస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న అనూహ్య పరిణామాల మధ్య ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఇక లిక్కర్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో PMLA యాక్ట్ ప్రకారం అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఊహించని విధంగా నిన్న హైదరాబాద్ కు వచ్చిన ఈడీ బృందం సుమారు 4 గంటల పాటు కవిత నివాసంలో సోదాలు నిర్వహించిన అనంతరం ఆమెను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. లిక్కర్ స్కామ్ కేసులో తనపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉన్నందున ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉండదని ఈడీ బృందం సోదాలు నిర్వహించి ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసుకుని వెళ్తారని అంతా భావించిన అందుకు భిన్నంగా జరిగింది. ఈడీ అధికారులు కవిత నివాసంలోకి ప్రవేశించిన వెంటనే ఆమెతో పాటు ఇంట్లోని సిబ్బంది ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడంతో లోపల ఏం జరుగుతుందో అనే విషయం బయటకు వచ్చేందుకు కొంత సమయం పట్టింది. కవిత అరెస్టును బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించింది. అరెస్టును సవాల్ చేస్తూ కవిత తరపు న్యాయవాదులు ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇక శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఈడీ ప్రత్యేక బృందం మధ్యాహ్నం 1:30 కవిత ఇంటికి చేరుకుంది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా నేతృత్వంలో 12 మంది అధికారుల ప్రత్యేక బృందంలో 2 మహిళా అధికారులున్నారు. ఇక కవితతో పాటు ఇంట్లో ఉన్న సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు కేంద్ర బలగాల సహాయంతో గేటు వద్ద పహారా కూడా ఏర్పాటు చేశారు. ఇక విషయం తెలుసుకున్న కవిత తరపు న్యాయవాదులు అక్కడికి వచ్చి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారు. ఈడీ అధికారుల రాకను ఏమాత్రం ఊహించని కవిత ఒకంత షాక్కు గురయ్యారు. ఆ తర్వాత తేరుకుని దర్యాప్తు అధికారులకు సహకరించారు. వారి సూచన మేరకు తాను ఉపయోగిస్తున్న 2 సెల్ ఫోన్లను అప్పగించారు. ఈడీ బృందం అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సుమారు 4 గంటల పాటు ఈడీ అధికారులు తనిఖీలు విచారణను నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5:20 కవితను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ కోణంలో PMLA యాక్ట్ ప్రకారం కవితను అరెస్టు చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అరెస్ట్ ఆర్డర్లో పేర్కొన్నారు. ECIR/HIU 2/14/2022లో మనీ లాండరింగ్ అభియోగాలపై అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం కారణాలు పొందుపరిచిన 14 పేజీలను కవిత భర్త అనిల్ కుమార్ కు ఈడీ అధికారులు అందజేశారు. కవిత అరెస్టును ధృవీకరిస్తూ ఈడీ సిబ్బంది ఇంటి గేటు వద్దకు వచ్చి చెప్పి వెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కవిత అరెస్టు సమయంలో ఆమె సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఆమె నివాసంలోనే ఉన్నారు. ఇక ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ ఈడీ అధికారిని ప్రశ్నించారు. ఈడీ అధికారిని భానుప్రియ మీనా తనిఖీలు పూర్తయినట్లు చెప్పారని, ఆ తర్వాత అరెస్టు చేస్తున్నట్లు చెప్పారని, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్టు చేస్తే చట్ట ప్రకారం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈడీ అధికారులని కేటీఆర్ హెచ్చరించారు. ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు అవకాశం లేదంటూనే అరెస్ట్ అని చెప్పడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈడీ అధికారులు నిన్న వచ్చారని, ఇది సరికాదని అన్నారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులను ఇంట్లోకి రావద్దంటూ హుకుం జారీ చేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. పార్టీ నాయకులను, కుటుంబ సభ్యులను ఇంటి లోపలికి రానివ్వకపోవడంతో స్థానిక పోలీసులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఎమ్మెల్సీ కావడంతో ఆమె అరెస్టు సమాచారాన్ని ఈడీ అధికారులు శాసన మండలి అధికారులకు చేరవేసినట్లు తెలిసింది. సాయంత్రం 7:10 కవితను
తన నివాసం నుంచి ఆమె సొంత వాహనంలోనే పోలీస్ కాన్వాయ్తో శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకువెళ్లారు. కవితను విమానాశ్రయానికి తరలించే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. పార్టీ శ్రేణులకు కవిత విక్టరీ సింబల్, పిడికిలి చూపించారు. వాహనంలో ఈడీ అధికారులతో పాటు కవిత భర్త అనిల్ కుమార్ ఉన్నారు. విమానాశ్రయంలోనూ భర్తతో కవిత కొంత సమయం మాట్లాడారు. ఇక కవిత అరెస్ట్ సమయంలో పంచనామాలో ఈడీ అధికారులు పూర్తి వివరాలు పొందుపరిచారు. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 2 అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కవితకు వివరించారు. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎస్హెచ్ జోగేందర్, సుమిత్ గోయల్, ఇతర ఈడీ అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. అప్పటికే ఇంట్లో ఉన్న కవితకు తమను తాము ఈడీ అధికారులుగా పరిచయం చేసుకుని సెర్చ్ వారెంట్ చూపించారు. ఆమె నుంచి అనుమతి సంతకం తీసుకున్న అనంతరం తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం 1:40 ప్రారంభమైన తనిఖీలు సాయంత్రం 6:45 పూర్తయ్యాయి. ఇక తనిఖీల్లో భాగంగా కవిత నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం సాయంత్రం 5:20 ఆమెను అరెస్టు చేశారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కవిత సోదరుడు న్యాయవాదులుగా చెప్పుకుంటూ సుమారు 20 మంది చట్టవిరుద్ధంగా ఇంట్లోకి ప్రవేశించారని పంచనామాలో పేర్కొన్నారు. ఇక వారి గుర్తింపు కార్డులు చూపించాలని కోరగా వాగ్వాదానికి దిగారని తెలిపారు. గతంలో కేంద్ర దర్యాప్తు అధికారులు కవితను విచారించేందుకు వచ్చిన సమయంలో ఆమె ఇంటి వద్ద ఎంతో హడావుడి ఉండేది. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకోవడం, భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసేవారు. కవిత నివాసానికి దారి తీసే రోడ్డును చాలా దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసి అనుమతి లేని వారి రాకపోకలు అడ్డుకునేవారు. కానీ నిన్న అలాంటి పరిస్థితులు కనిపించలేదు. ఈడీ బృందం కవిత ఇంటికి చేరుకున్నా పోలీసుల హడావుడి కనిపించలేదు. సాయంత్రం అరెస్టుపై ఈడీ ప్రకటన వెలువడ్డ తర్వాత వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ఏసీపీ కొంతమంది సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కవితను అరెస్టు చేసి తీసుకువెళ్లే సమయంలో ఎస్కార్ట్ సదుపాయం కల్పించారు. శంషాబాద్ విమానాశ్రయంలోనూ ముందు జాగ్రత్త చర్యగా కొంత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక 10 ఏళ్ల బీజేపీ పాలనలో రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం అధికారాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగపరచడం సాధారణంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో ఆరోపించారు. కవిత అరెస్టు విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈడీ వ్యవహరించిన తీరు, ప్రదర్శించిన తొందరపాటు చర్యలకు సుప్రీంకోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఖచ్చితంగా ఈ నెల 19న జరిగే సుప్రీంకోర్టు విచారణలో ఈ అంశం పరిగణలోకి వస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఈడీ స్వయంగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని, చివరకు న్యాయమే గెలుస్తుందని పేర్కొన్నారు. ఈడీ అధికారులు కవితను ఢిల్లీకి తరలించిన నేపథ్యంలో కేటీఆర్ శుక్రవారం రాత్రి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.